V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ 85 ఇయర్స్ యానివర్సరీ సందర్భంగా సామూర్తి కళామందిరంలో ఈ నెల 11న ఉత్సవాల అభినందనలతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అభినందనలతో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ 1935 సంవత్సరంలో 21 మంది సభ్యులతో ప్రారంభించబడి ప్రస్తుతం 1900 సభ్యులతో 121 కోట్ల టర్నోవర్తో రాష్ట్రంలోనే ఉద్యోగ పొదుపు సహకార సంఘాలలో అత్యంత ప్రాముఖ్యత గల సంఘం అండి. ఈ సంఘంలో ఉన్న ముఖ్యాంశములు: ప్రతి సభ్యులకు ఏ కేడర్లో పనిచేస్తున్న ఉద్యోగి అయినా 15 లక్షల లోను వరకు రుణము మంజూరు చేయబడుతున్నది. అలాగే లోనుపై వడ్డీ రేటు కేవలం 10% మాత్రమే వసూలు చేయబడుతుందండి. లోను తీసుకున్న సభ్యుడు మరణించిన ఎడల సూటిపై కానీ కుటుంబ సభ్యులపై కానీ ఎటువంటి భారము పడకుండా మృత్యు సభ్యునిపై నిలిచి ఉన్న లోను అంతయు సంఘమే భరాయించి చనిపోయిన సభ్యుని యొక్క ఆస్తులైన టీడీ మరియు షేర్ క్యాప్లు తిరిగి కుటుంబ సభ్యులకి అందజేయడం జరుగుతుందండి. ఇది భారతదేశ సహకార శ్రీ ఎం అంగమూర్తి గారు ఐఏఎస్ చైర్పర్సన్, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ. విశాఖపట్నం మరియు పోర్టు అధికారులు, కోఆపరేటివ్ అధికారులు ప్రత్యేక అతిథులుగా హాజరు కానున్నారు. మీ విలేకరులందరూ కూడా హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం. ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ అండి. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ అనేక సంవత్సరాల నుంచి ఈ సంవత్సరంతో 85 సంవత్సరాలు పూర్తి చేసుకొని దిగ్విజయంగా అవుతున్న కారణంగా ఎంప్లాయీస్ అందరికీ ఈ విషయం తెలియజేసి ఈ మహోత్సవాల్ని ఘనంగా చేయడం కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది. ఆల్రెడీ మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు అనేక సంక్షేమ కార్యక్రమాలు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇస్తూ దినదినం ఇనీషియల్గా 21 మెంబర్స్తో ప్రారంభమైన ఈ సొసైటీ ఈరోజు 1900 మంది సభ్యులతో దిగ్విజయంగా నడపడం జరుగుతుంది. సంక్షేమ కార్యక్రమాలు ఆల్రెడీ మన ప్రెసిడెంట్ గారు అనేక విధాలుగా చెప్పారు. ఇదే కాకుండా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒక్క అప్లికేషన్ సబ్మిట్ చేస్తే 15 లక్షల రూపాయలు 24 గంటలు తిరగకుండా ఇస్తున్న ఏకైక కోఆపరేటివ్ సొసైటీ ఇండియా మొత్తం మీద మందే అండి. అది గర్వంగా మనం చెప్పుకోవచ్చు. అది మన విశాఖపట్నంలో ఉండడం మన అందుకో ఒక గర్వకారణం. ఇది కాకుండా ఆయన అప్పు తీసుకొని ఎంప్లాయీ ఎవరైనా ఏదైనా వసాత్తు ఏదైనా చైర్మన్స్ అనేక దఫదఫాలుగా వచ్చిన అనేక మంది చైర్మన్ సహకారం, అలాగే డిప్యూటీ చైర్మన్ సహకారం, హెచ్ఓడీల సహకారంతో పాటు విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడి సహకారం కూడా ఎంతో ఉందని తెలియజేస్తున్నామండి. దిగ్విజయ మహోత్సవాన్ని 11 డిసెంబర్ 2024న విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో దిగ్విజయంగా చేస్తున్నాం. దానికి మన ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ చెప్పారు. శ్రీ ఐఏఎస్ విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. కావున విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడికి కవరేజ్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఏ ఒక్క కార్యక్రమం చేసినా మీడియా కవరేజ్ ఇస్తూ చేయడానికి మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ మరొకసారి ఈ సమావేశాలు చేసిన ప్రతి ఒక్క విలేకరికి కూడా